ఇకపోతే నేత కాని అతిపెద్ద జనాభా కాకపోతే మొన్న శాసనసభలో ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకించి ముందుకొచ్చారో ఆ వివేక్ వెంకటస్వామి అనేటైనే దళితుల్లో మూడో అతిపెద్ద జనాభా గల నేత కాని సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ప్రత్యేక కార్పొరేషన్ కోసం డిమాండ్ చేసిన వివేక్ వెంకటస్వామి మరి ప్రత్యేక గ్రూపుగా ఎందుకు వాళ్ళకు కేటాయించాలని అడగలేకుండా పోతున్నాడు. మాలలకు మాదిగలకు వేర్వేరు కార్పొరేషన్ ఉండాలని, వాళ్ళతో పాటు నేత కాని వర్గానికి కూడా కార్పొరేషన్ ఉండాలని చెప్పిన మీరు మరి నా నేత కాని వర్గానికి మూడో అతిపెద్ద జనాభా గల కులానికి ఎందుకు ఓ 2-3 కులాలను కలిపి ప్రత్యేక గ్రూపుకు ఉండాలని కోరట్లేదు అంటే అవకాశాలని మాలలే దోసుకోవాలనే కుట్ర ఇంట్లో దాగి ఉన్నదనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే అంతకుముందు సి గ్రూపులో ఉన్న 2 కులాలు అంటే మెరుగైన ప్రయోజనం పొందిన కులాల లిస్టులో ఉండబడే 2 కులాలు, అందులో మన్నె, అందులో పంబాల, ఇవి సి గ్రూపులో ఉన్న కులాలే కాకుండా ఆర్థికంగా లబ్ధి పొందిన కులాలే, విద్యాపరంగా ఉద్యోగపరంగా లబ్ధి పొందిన కులాలే. వాళ్లను అత్యంత వెనుకబడ్డ కులాలైన మొదటి గ్రూపులో చేర్చడం జరిగింది. అంటే మొదటి గ్రూపులో 15 కులాల్లో 13 కులాలు బలహీన కులాలు. మొదటి గ్రూపులో 15 కులాల్లో 13 కులాలు బలహీన కులాలు. ఆ 13లో బి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ నుండి తీసుకున్నారు. అంతకుముందు ఏ గ్రూప్ ఉండే బి గ్రూప్ నుండి తీసుకున్నారు. కానీ అంతకుముందు సి గ్రూప్ లో ఉండబడే మన్నె అండ్ నేతకాన్ని మళ్ళా అత్యంత బలహీన కులాల్లో చేర్చారు. అందులో కూడా కుట్ర దాగి ఉన్నది ఏంటంటే ఆ బలహీనులకు మిగిలిన 13 కులాలకు సంబంధించిన రావాల్సిన అవకాశాలను ఈ లబ్ధి పొందిన కులాలుగా డెవలప్ అయినాయే, ఆ డెవలప్ అయిన కులాలే మిగిలిన మొదటి గ్రూప్ లో ఉండబడే ఆ వర్గాల ప్రయోజనాలను వీళ్ళను దోసుకోవడానికి అందులో చేరినట్టుగా కనిపిస్తున్నది. అంటే కమిషన్ ని ప్రభావితం చేసినట్టుగా, ముఖ్యమంత్రిని ప్రభావితం చేసినట్టుగా ఆర్థిక వనరులు ఉండబడే మాల కులస్తులు, రాజకీయంగా పట్టు బిగించిన మాల కులస్తులు, శాసించే స్థాయిలో ఉండబడే మాల స్వార్థపరులు ఇవాళ మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. మొదటి గ్రూపులో ఉండబడే మిగతా 13 కులాలకు అన్యాయం చేస్తున్నారు. ప్రధానంగా మూడో అతిపెద్ద జనాభా గల నా నేతకాని వర్గాన్ని కూడా దోసుకోవాలనే కుట్ర చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఖచ్చితంగా మూడో అతిపెద్ద జనాభా కులమైన నా నేతకాని వర్గానికి సారూప్యత ఉండబడే నా మహర్లకు అండగుంట ఉండడం అనేది మా బాధ్యతగా గుర్తిస్తామనేసి కూడా ప్రత్యేక వర్గంగా గుర్తించాలనే ఓ ప్రయత్నాలకి, ప్రత్యేక వర్గంగా రిజర్వేషన్లు కేటాయించాలనే ఒక డిమాండ్కి ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ ఎప్పుడు నా నేతకాని మహర్ వర్గానికి నిరంతరం అందుబాటులోకి వస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ప్రత్యేక రిజర్వేషన్ నా నేతకాని వర్గానికి సాధించడంలో ముందుంటామనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ముందు మా ఆకాంక్షలకు అనుగుణంగా 5% ఉన్న 15 లక్షలు ఉండబడే మాలలకు 5 ఇచ్చడం కరెక్ట్ అవుతే 32 లక్షలు ఉండబడే 32 లక్షలున్న మాదిగలకు 11 రావడం కరెక్టే అనే విషయం మీ దృష్టి తీసుకొస్తున్నా. అత్యంత వెనుకబడ్డ వర్గంలోకి మొదటి గ్రూపులోకి అత్యంత అభివృద్ధి చెందిన మాల పంబాల చేరడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 4వ జనసంఖ్య గల బుడగ జంగాలను అనుసరించి కొన్ని కులాలను కలిపి ప్రత్యేక గ్రూపు ఇవ్వడం న్యాయం అవుతే మూడో జనసంఖ్య గల జనాభాలోనే 3వ జనసంఖ్య గల అతిపెద్ద కులమైన నా నేతకాని మహర్ల నాయకత్వంలో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలనే దాని మీద మేము ముందుకు వస్తామనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా సబ్ కమిటీని కలుస్తాం. ఈ విషయంలో సబ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ సభ్యులను
త్వరలోనే కలుస్తాం. ఏవైతే మా విజ్ఞప్తులు ఉన్నాయో, ఏవైతే మేము ప్రతిపాదనలు పెడుతున్నామో ఆ ప్రతిపాదనలు న్యాయం గనక మా విజ్ఞప్తులను న్యాయబద్ధంగా ఆలోచించి ఖచ్చితంగా శాసనసభలో చట్టరూపం దాల్చక ముందే, శాసనసభలో వర్గీకరణ ప్రక్రియ చట్టరూపం దాల్చక ముందే ఖచ్చితంగా మాదిగల ఆకాంక్షల్ని, అదే సమయంలో నా నేత కాని ప్రజల ఆకాంక్షల్ని, మొదటి గ్రూపులో ఉండబడే భయాందోళనని, మొదటి గ్రూపులో భయాందోళన ఏంటిది, అక్కడ మన్నే అండ్ పంబాల అక్కడ చేరడం, అక్కడ భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక విషయం గుర్తు చేస్తున్నా. మొన్న ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడే వందలాది మంది మా మాంగులు, ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా నుంచి వందలాది మంది మాంగులు వచ్చారు. అన్నా మేము ప్రత్యేకం కోరుకోలేదే, మేము బి గ్రూపులు ఉంటేనే మేము బాగుపడతామన్నా అని చెప్పి, ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు బి గ్రూపులు ఉన్నప్పుడే మాకు ఉద్యోగాలు వచ్చినాయన్నా, మమ్మల్ని ప్రత్యేక గ్రూపులో చేర్చద్దని వాళ్ళు అనిపోయారు. వాళ్ళు రేపు వస్తున్నారు. అంతేకాదు నిన్న కొంతమంది అన్న ఉన్నప్పుడే బుడగ జంగాలకు సంబంధించిన పెద్దలు కూడా వచ్చి, అన్న మేము ప్రత్యేక గ్రూప్ కోరుకోవట్లేదన్నా, మమ్మల్ని కూడా మన గ్రూప్ లో ఉండేటట్టు చూడండి అని చెప్పి నిన్న వాళ్ళు వచ్చిపోయారు. రేపు వాళ్ళతో ఒక సమావేశం ఉన్నది. నేను వాళ్ళకి చెప్పాను, మీకు మాతో కలిసి ఉండే స్వేచ్ఛ ఎట్లయితున్నదో విడిపోవాలనుకున్న విడిపోయే హక్కు కూడా ఉన్నది. మేము కలిసి ఉండాలని బలవంత పెట్టాం. మీరు విడిపోతామంటే కలిసి ఉండమని మేము గట్టిగా కోరం. మీకు కలిసి ఉండాలనే ఆకాంక్ష ఉంటే కలిసి ఉండండి. మీకు ఏదైనా ఇబ్బంది అనుకుంటే మీరు విడిపోతామన్నా విడిపోండి. మీకు కలిసి ఉండే స్వేచ్ఛ ఉన్నది, విడిపోయే హక్కు కూడా ఉన్నది. ఈ రెండింటిని మేము గౌరవిస్తున్నాం. మీరు ఏదో ఒక ప్రతిపాదనతో మీరు రండి. నిన్న చెప్పింది అదేగా, మీరే ఏదో ఒక ప్రతిపాదనతో రండి అని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే అందరి ఆకాంక్షలను గౌరవించే వ్యక్తిగా నా వంతు పాత్ర సమాజం కోసం, మా దళితులందరి కోసం కేటాయిస్తాం. ఇందులో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తులైన మా మీద ఈ విషయంలో ఆధారపడి ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తూ, నిన్నటి వరకు ఈ వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు రెండు పార్టీలను బలంగా తిట్టేవాళ్ళు. వర్గీకరణ చేసి చంద్రబాబు నాయుడు దళితులను చీల్చిండు, టీడీపీ అంతు చూస్తామని చెప్పి మాట్లాడేటోళ్ళు ఉండే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కనిపిస్తుండ్రు. లేదా వర్గీకరణ ప్రక్రియకు సహకరించింది కేంద్రంలో బీజేపీ అవుతే, సుప్రీంకోర్టు విచారణ జరుగుతున్న సమయంలో అఫిడవిట్ ఇవ్వడం కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం సహకరించినట్టే. అప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారిని, బీజేపీని మా దళితులు చీల్చే మనువాద పార్టీ అని చెప్పి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు కదా. అప్పుడు కాంగ్రెస్ ను వీళ్ళు భుజానెత్తుకున్నట్టుగా చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెసే వర్గీకరణ చేయబోతున్నది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఏమంటారు అనండి చూద్దాం. టీడీపీని దూషించారు కదా, వర్గీకరణ ముందు చేసింది టీడీపీని దూషించారు కదా. గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల సభకు వస్తే, సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కేంద్రం అఫిడవిట్ ఇస్తే, గౌరవ బీజేపీ పార్టీని, గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇష్టాసాంగ్ తిట్టారు కదా. మరి మీరు ఇప్పుడు ఎక్కడికి పోతారు? మీరు వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే మీరు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా మీకు అండగా ఉండదు. ఇక్కడ నిన్న శాసనసభలో జరిగిన చర్చల్లో శాసనసభకు నాయకత్వం వహిస్తున్న పార్టీలు ఎన్నో అన్ని సపోర్ట్ చేసినాయి. ఎంఐఎం తొందరగా చేయి ఇప్పటికే లేట్ అన్నది, సిపిఐ తొందరగా చేయి లేట్ అన్నది, బీఆర్ఎస్ ఇప్పటికే ఆలస్యమైంది అన్నది, బీజేపీ ఆలస్యమైంది అన్నది, కాంగ్రెస్ మేమే చేస్తామని అన్నది. ఇక మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకొని చూద్దాం. మీ మాటకు విలువ లేదు. కారణం ఏంటంటే మీరు దోసుకునే వాళ్ళని అర్థమైపోయింది అందరికీ. మీ మాటలకు విలువ లేదు, మీరు దోసుకునే వాళ్ళందరూ అర్థమైపోయింది.